ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. ఉద్యోగులకు సంబంధించినటువంటి 317 జీవో గురించి పిఐటియు వ్యవస్థాపకుడు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారి మాటలో ఒకసారి మనం విందాం. సంబంధించి ప్రకటనలో స్థానికత లేదని నిన్న సాయంత్రం నుంచి ఈరోజు 11 గంటల వరకు మార్నింగ్ గగ్గోలు అసలు ఏ వాట్సాప్ గ్రూప్ చూసినా తిట్లు నిలుతుంది. అసలు నేను అడుగుతా, 317 జీవో వల్ల స్థానికతను కోల్పోయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయుల కోసమే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. ఓ రేవంత్ రెడ్డి గారు ఒక సభలో చెప్పిండ్రు, ధర్నా శిబిరంలోకి వెళ్ళి. ఓ సీతక్క గారు ఒక సభలో చెప్పిండ్రు, ఓ ఆది శ్రీనివాస్ గారు ఒక సభలో చెప్పిండ్రు, ఓ హర్షవర్ధన్ రెడ్డి ఒక సభలో చెప్పిండు. చివరికి రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేస్తుంటే సందర్భంలో కూడా జడ్చర్ల సభలో మేము అధికారంలోకి వస్తే 317ను రాటిఫై చేస్తామని మాట ఇచ్చిండ్రు. మాట ఇవ్వడమే కాదు, మేనిఫెస్టో కమిటీలో కూడా మెంబర్గా నేను ఆ అంశాన్ని పొందుపరిపించడము. మాట ఇవ్వడమో పొందుపరచడమో కాకుండా గవర్నమెంట్ వచ్చినటువంటి ఒక 100-120 రోజుల్లోనే రైట్ ఆర్ రాంగ్ మార్చిలో వేసినట్టున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ ఆవశ్యకత మీద కూర్చోబెట్టి 3 గంటలు రిపోర్ట్ ఇచ్చిన దామోదరం రాజనరసింహ ఒక ఎక్స్పర్ట్ చైర్మన్ గా పెట్టి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఎక్స్పర్ట్ దుద్దిల్ల శ్రీధరబాబు గారిని ఒక మెంబర్ గా పెట్టి, విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేసినటువంటి పార్లమెంట్ లో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని ఒక మెంబర్ గా పెట్టి 317 మీద సబ్ కమిటీ వేసినాం. కాన్స్టిట్యూషనల్ సబ్ కమిటీ. సబ్ కమిటీ కూడా ఎన్నికల్లో ఒక 82 రోజుల కోడ్ ఉండింది, మార్చ్ 15 టు జూన్ 6 వరకు. ఆ కోడ్ టైంలో వీళ్ళు ఎంపీ ఎలక్షన్ లో బిజీ, కోడ్ కూడా ఒకటి వచ్చింది. కోడ్ అయిపోగానే వారి వెంబడడానికి నాకు ఒక అవకాశం ఏంటంటే, నేను పార్టీలో 2018 నుంచి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రకరకాలుగా పనిచేస్తున్నాను కాబట్టి ఆ చనువు నాకు ఉంటుంది. అంతా సార్ మనం కమిటీ చేసినా మరి ఏం పని చేయకపోతే మా పిల్లలు రోజు సోషల్ మీడియాలో తిడుతున్నారంటే వెంటనే ఒక వెబ్ పోర్టల్ ను కూడా మేము తెరిచాము. లాస్ట్ మంత్ 14th నుంచి 30th వరకు వెబ్ పోర్టల్ తెరిస్తే 36,000 దరఖాస్తులు వచ్చినాయి. అందులో అదర్స్ అని ఒక కాలం పెట్టినాం. ఎందుకంటే మీరు గమనించాలి, 317 అంటే స్థానికత అనే ఎక్కడ పదం లేదు జీవోలో. 317 జీవోలో 28 అనే ఒక పేరాలో ఏముంది చదివిన సూర్యానికి తెలుసు కదా. 317 జీవోలోని 28వ పేరాలో ప్రభుత్వం తలుచుకుంటే ఒక ఉద్యోగిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకుపోవచ్చు అనే విచక్షణ అధికారాన్ని ఆ జీవోలో పొందుపరచడం జరిగింది. మరి దాని బేస్ మీద అదర్స్ అని ఒక కాలం పెడితే 36,000 దరఖాస్తులు వచ్చినాయి. అందులో స్పౌసెస్ ఆల్సో వచ్చిండ్రు. మరి నిన్న గవర్నమెంట్ ఏం చేసింది, నేను సారు నాతో పాటు ఒక 4 అందరం 2 రోజులు డిస్కస్ చేసిన తర్వాత మేమే మొన్న సలహా ఇచ్చినాం. ఏమని సార్, డిపార్ట్మెంట్ వారీగా ఒక 18 డిపార్ట్మెంట్లకు ఎఫెక్ట్ అవుతుంది. డిపార్ట్మెంట్ వారీగా మనకు కరెక్ట్ వివరాలు రావాలంటే జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ సాధారణ పరిపాలన శాఖకి వెళ్ళి ఆదేశాలు పోవాలంటే వారు నిన్న ఆదేశాలు ఇచ్చింది. అరే బాబు, స్పౌజన్ వచ్చినాయి, ఈవెంట్ వచ్చినాయి, ఎట్లు వచ్చినాయి, దాంట్లో జెన్యునిటీ ఎంత అన్ని మాకు కరెక్ట్ చేసి పంపించండి ఒక ఆదేశాల ప్రకారం పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. ఎక్కడైనా 317 మేము ఇయ్యమని ప్రభుత్వం చెప్పలే. కానీ ఇంకా మనోళ్ళు మాత్రం నిన్నటువంటి అమ్మ చంపిడిచి పెట్టేసింది. ఇప్పుడు ఆదిలాబాద్ రావాలనుకుంటాం, ఆదిలాబాద్ వచ్చిన తర్వాత వివేక్ ఇంటికా, భాస్కర్ ఇంటికా, భోజరెడ్డి ఇంటికా, తర్వాత 317 మీదనే ఒక సబ్ కమిటీ వేసినప్పుడు ప్రతిరోజు స్థానికత గురించి మాట్లాడరు. ఇది 317 వాళ్ళు గమనించాలి. 317 అనేది ఒకవేళ ప్రభుత్వం వెనుకడుగు వేసిన రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కైనా సరే నేను మీకు 317 సాధిస్తాను. ఎందుకంటే నా కళ అది, ఒకరొకరికి ఉంటుంది నా కళ అది. ఇక్కడ ఉన్న 317లో ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యారో నాకు తెలియదు. నేను 18 సార్లు అరెస్ట్ అయిన కేసీఆర్ గారి పీరియడ్. హసీబీ నాకు పేరు కూడా ఉంది. ఏదో 4 రోజులు మీటింగ్లు అయితే నేను లోపలికి పోయి బయటకు వచ్చి భాషా పండితులు అప్డేషన్ ఇప్పిస్తేనే నా ఫ్లెక్సీ అంతా ఆదిలాబాద్లో పెట్టినట్టు నాకు తెలిసిన ఫ్రెండ్స్ అంతా ఫోన్ చేస్తుంది. అటువంటి 317 నేను సాధిస్తే కనీసం
గుండెల్లో అయితే పెట్టుకుంటారు కదా, అది నాకుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని కాళ్ళు మొక్కైనా సరే మీ 317 సాధింపజేస్తాను. ఇంకొక డౌట్ కూడా మీలో ఉంది. 317 స్థానికత కోల్పోయిన వాళ్లకు స్థానికతని ఇస్తూ ఫస్ట్ ఆప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను నిర్మల్లో పుట్టి ఉంటా, నిర్మల్లోనే నా బోనఫైడ్ ఉంటుంది, 1 to 7th ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1975 ప్రకారం కానీ, లేదా 6th to 10th ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారం కానీ నిర్మల్నే ఉండి ఉంటా. కానీ నేను ఆదిలాబాద్కు వచ్చి ఇక్కడే ప్లాటో ఇల్లు కొని ఇక్కడే బాగా డెవలప్ అయి ఉంటా. నేను మొన్న 2001 డిసెంబర్ 6 రోజు వచ్చినటువంటి 317 జియో ప్రకారం అప్లై చేసుకున్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ నా నిర్మల్ కాకుండా నేను ఆదిలాబాదే కోరుకుని ఉంటా. బికాస్ ఆఫ్ నేను ఇక్కడే సెట్ అయింటా కాబట్టి. నేను మెంటల్లీ ఇదంతా ఒకటే ఎస్టువైల్ డిస్ట్రిక్ట్ అంతా నాదే అనే ఉద్దేశంతో ఉండింటా, అన్ని చేసుకునింటా, దాని ప్రకారం అప్లై చేసుకుంటా. ఇప్పుడు కూడా ఏంటంటే స్థానికత ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ప్రియారిటీ. ఈ రెండింటిలో మీరు దేనికి అప్లికేబుల్ అవుతారో మీరే అనుభవించుకోండి. ఎందుకంటే చాలా మంది ఫోన్లు చేస్తారు, సార్ మేము నిర్మల్లో ఉంటిమి, ఆసిఫాబాద్ కొట్టినాం, అప్పుడు పోయినాం, ఆసిఫాబాద్ వెనక ఒక మ్యూచువల్ దొరికితే ఇంకో జిల్లా ఏముంటుంది మీ దగ్గర, మంచిర్యాల పోయాం, ఓ మ్యూచువల్ దొరికితే ఇప్పుడు నా నేటివ్ ఎక్కడైతే సార్ అంటే నేను అవన్నీ లోపలే నా నెత్తి ఖరాబ్ అవుతుంది. సో ఇది అక్కడ జరుగుతున్నటువంటి సిస్టమ్. డెఫినెట్ గా 317 జియో ప్రకారం అందరికీ న్యాయం జరుగుతుంది. మీరు దానిగా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కూడా తీసేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. నెక్స్ట్ స్పౌజ్ అనేది 317 కు సంబంధించిన అంశం కాదు. గతంలో 19 జిల్లాల స్పౌజ్లకు వెసులుబాటు ఇచ్చి, అంటే జీవో ఇచ్చి, ఒక 13 జిల్లాల స్పౌజ్ అప్పుడు కేసీఆర్ గారు ఇన్లే.